యాత్రలో కూడా బాగా నేను విశ్వాసిగా ఓ మంచి ఆత్మీయ జీవితం చేస్తున్నాను, మంచి భక్తి జీవితం చేస్తున్నాను. అబ్బా, ఈ మధ్య 4 గంటలు ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ మధ్య ఎన్ని రోజులో ఉపవాసం ఉన్నాను, ఓ మంచి భక్తి జీవితం చేశాను, చాలు నాకు ఈ భక్తి జీవితం అన్న ఆలోచన మన మనస్సులోకి వచ్చిందనుకోండి దేవుని బిడ్డలారా, పొర్రపాటున ఆత్మీయ జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఎప్పుడు ఆత్మీయతలో ఇంకో మెట్టెక్కాలని ఆశపడతామో తెలుసా? ఎప్పుడు ఆత్మీయ జీవితంలో ఇంకో అడుగు ముందుకు వేయాలని ఆశపడతామంటే, ఇంకా నేను ఆత్మీయతలో, ఇంకా నాలో కొదువు ఉంది, ఇంకా నేను ఆత్మీయతలో బలపడవలసి ఉంది, ఇంకా నేను నా ఆత్మీయతలో ఎదగవలసి ఉంది, ఇంకా నా ప్రార్థన జీవితంలో ఎదగవలసి ఉంది అన్న ఆలోచన మన మనస్సులో ఉన్నప్పుడు, ఇంకా బలపరచబడవలసింది చాలా ఉంది, ఇంకా ఈ ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సింది నాకు చాలా ఉంది అని అనుకున్న వ్యక్తి మాత్రమే ఆత్మీయ యాత్రలో ఇంకో అడుగు